ఆ పురుగు నాశనం అయింది. మంచి దిగుబడి రావాలి అంటే మనం ఏం చేయాలని మనిషి ఆలోచన చేస్తాడు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే మనిషి ఆలోచన చేస్తాడు. ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే మనిషి ఆలోచించి ఏ డాక్టర్ మంచివాడా, ఏ డాక్టర్ అయితే మంచి మందులు ఇస్తాడని ఆలోచన చేస్తాడు. కట్టుకునే వస్త్రాల కాడ నుంచి, తినే తిండి కాడ నుంచి మనిషి చనిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. కూరగాయల మార్కెట్కి వెళితే చాలాసార్లు మనం ఆలోచించి మంచి కూరగాయలు కొనుక్కుంటా ఉంటాం కదా. అలాగే ఈరోజు దేవాది దేవుడు అంటున్న ఒక మాట ఏంటంటే, ఆలోచించి నిర్ణయించుకో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు. మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి ఏదో ఒక రోజు చనిపోవాలి. చనిపోయిన మనిషి యొక్క ఆత్మ 2 స్థలాలకు వెళ్ళవలసి ఉంటుంది. అయితే నరకము లేకపోతే స్వర్గము. ఈ రెండిట్లో ఏదో ఒక స్థలానికి మానవుని ఆత్మ వెళ్లాల్సిందే. ఈ విషయం బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, కానీ అన్ని గ్రంథాలు బోధిస్తూ ఉన్న అక్షర సత్యం. పిల్లరా, బస్ స్టాండ్ లో ఉండగానే నిర్ణయించుకోవాలి ఏ బస్సు ఎక్కాలో. రైల్వే స్టేషన్ లో ఉండగానే నిర్ణయించుకోవాలి ఏ రైలు ఎక్కాలో. ఎందుకంటే నువ్వు ఎక్కే బస్సు మీద ఆధారపడి నువ్వు ఎక్కడ దిగుతావో, నువ్వు ఎక్కే రైలు మీద ఆధారపడి ఉంది నీ గమ్యస్థానం ఏంటో. అలాగే మనిషిగా ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా నువ్వు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా. మరి ఏదో ఒక రోజు నువ్వు, నేను, మనమందరం కూడా చనిపోతాం కదా. చనిపోయిన మనమందరం ఎక్కడ ఉండాలి? ప్రతి ఒక్కరు సహజంగా కోరుకునేది, అయ్యా మోక్షానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి అని కోరుకుంటారు. ఓకే, ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏంటి మార్గము? యేసు ప్రభు వారు సెలవిస్తున్న మాట, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడను పరలోక రాజ్యమునకు చేరడు, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నువ్వు మోక్షానికి వెళ్ళాలి అంటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే పరలోకం నుండి వచ్చిన వారు కావాలి. మరి ఎవరు? వచ్చిన వ్యక్తి పాపము లేకుండా రావాలి, పాపము లేకుండా బ్రతకాలి, ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేవాలి. ఈ విషయం ఎవరు నెరవేరింది చెప్పనా? అలా పాపుల కొరకు మరణించి 3వ దినమున తిరిగి లేచిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడగు యేసు. ఆ ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు నన్ను అంగీకరిస్తే, నీ హృదయంలో నాకు స్థానం ఇస్తే, నీ పాపాలు ఒప్పుకుంటే, నేను నీ పాపాలు క్షమించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి తీసుకుని వెళతానంటున్నాడు. యేసు ప్రభువారు కులాన్ని మార్చుకోమని ఎక్కడా చెప్పలేదు. యేసు ప్రభువారు మతాన్ని మార్చుకోమని ఎక్కడా చెప్పలేదు. యేసు ప్రభువారు పేర్లు మార్చుకోమని ఎక్కడా చెప్పలేదు. యేసు ప్రభువారు ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించింది, ఇదిగో మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. యేసు ప్రభు వారు చెప్పిన మాట, నీ మనస్సు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ విధానాలు మార్చుకో. నా వల్ల కావట్లేదు ప్రభు అంటే నా దగ్గరకు రా, నేను నిన్ను విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆలోచించి ఓ చక్కని నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.